ఫ్రెండ్స్, ప్రభాస్, షారుఖ్ ఖాన్ వీరిద్దరిలో ఎవరు స్టార్డమ్ గొప్పది? షారుఖ్ ఖాన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు అందరూ కూడా షారుఖ్ ఖాన్ పని అయిపోయిందని అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్కేకి సపోర్ట్ చేయడం మానేశారు. కానీ ప్రభాస్ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆదిపురుష్ లాంటి అతిపెద్ద ఫ్లాప్ వచ్చినా కానీ అతని స్టార్డమ్ అస్సలు తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అతని ఫ్యాన్స్ ముందు సినిమాలకి ఎంత ఆతృతగా వెయిట్ చేసేవారో తన నెక్స్ట్ మూవీ సలార్ కోసం అంతకంటే ఎక్కువ ఆతృతగా వెయిట్ చేశారు. కానీ షారుఖ్ ఖాన్ తన హైప్ని వెనక్కి తెచ్చుకోవడం కోసం 4 సంవత్సరాల పాటు సినిమాలు తీయకుండా బ్రేక్ తీసుకున్నాడు. దీన్ని బట్టి చాలామంది ప్రభాస్ స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే గొప్పదని చెప్తున్నారు. ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ వల్ల తన స్టార్డమ్ అస్సలు తగ్గలేదు. అసలు ఫ్లాప్స్ వచ్చినా కూడా స్టార్డమ్ తగ్గకపోవడానికి గల కారణాలేంటి? ప్రభాస్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అంటే మీరేమంటారు? మీరు చాలామంది ఒప్పుకుంటారు, కానీ కొంతమంది ఖచ్చితంగా సాక్ష్యాలు అడుగుతారు. దీన్ని నిరూపించడానికి మనం బాక్సాఫీస్ కలెక్షన్స్ని చూద్దాం. దాన్ని బట్టి ఏ హీరో స్టార్డమ్ ఏంటో తెలిసిపోతుంది. ప్రభాస్ ఫ్లాప్ అయిన మూవీస్కి వచ్చిన కలెక్షన్ ఎంత? ఆ ఫ్లాప్ మూవీస్ని ఎంతమంది చూశారు? ఓం రావత్ తీసిన ఆదిపురుష్ మూవీ మన ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయినా కూడా ఆదిపురుష్ 360 కోట్లు సంపాదించింది. అలానే బాహుబలి తర్వాత తీసిన సాహో మూవీ కూడా ఫ్లాప్ అయింది. కానీ దాని కలెక్షన్స్ కూడా దాదాపు 400 కోట్లు. బాలీవుడ్ హీరోస్ హిట్ సినిమాల కన్నా ఈ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ యొక్క టైర్ 2 హీరోస్ ప్రభాస్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ని కూడా ఎప్పుడూ కొట్టలేరు. షారుఖ్ ఖాన్ తీసిన 2 సినిమాలు ఫ్లాప్ అవ్వగానే అతని కెరీర్ ముగిసిందని అందరూ చెప్పారు. కానీ ప్రభాస్ సినిమాలు 3 ఫ్లాప్ అయినా సరే దాని ప్రభావం అతని కెరీర్ మీద అస్సలు పడలేదు. చాలామంది ట్రోల్స్ చేశారు, కానీ షారుఖ్ ఖాన్ లాగా ఏ బ్రేక్ తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ తీసిన ఫ్లాప్స్ తర్వాత అతనికి చాలా నెగిటివిటీ పెరిగింది. ఆ టైంలో షారుఖ్ ఖాన్కి మంచి లైనప్ కూడా లేదు. అందుకనే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్కి హైప్ చేయడానికి కూడా ఏమీ దొరకలేదు. అందుకనే షారుఖ్ ఖాన్ 4 సంవత్సరాల పాటు సినిమాలు కూడా చేయలేదు. ప్రభాస్ మాత్రం సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆగకుండా కొత్త సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ప్రభాస్కున్న హైప్ ఏమాత్రం తగ్గేది కాదు. కొంతమంది రాధేశ్యామ్కి హైప్ పెంచారు, ఇంకొంతమంది ఆదిపురుష్కి హైప్ పెంచారు. ఆదిపురుష్ని చూసిన తర్వాత కూడా ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తూ సలార్కి కూడా హైప్ పెంచారు. ఇప్పుడు కల్కి కోసం హైప్ పెంచుతున్నారు. కల్కి తర్వాత రాజాసాబ్, స్పిరిట్ లాంటి ఇంకెన్నో సినిమాలు రాబోతున్నాయి. అంటే ప్రభాస్ దగ్గర 4 సంవత్సరాల పాటు ఇంకా సినిమాలు ఉన్నాయి. అసలు ప్రభాస్ స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దదో కాదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి సమాధానం ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. అసలు ప్రభాస్ ఇంత స్టార్డమ్ ఎలా సంపాదించాడు? ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాస్ తెలుసు అంటే అది కేవలం బాహుబలి వల్ల మాత్రమే. కానీ కేవలం ఒక్క సినిమా యాక్టర్కి ఇంత పెద్ద స్టార్డమ్ని సంపాదిస్తుందా? ఖచ్చితంగా కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ 5 సంవత్సరాల వరకు ఒక్క హిట్ కూడా తీయలేదు. అయినా కూడా అతని స్టార్డమ్ పైన ఏ ఎఫెక్ట్ పడలేదు. ఒకవేళ ఏ యాక్టర్ అయినా 5-6 సంవత్సరాల వరకు ఫ్లాప్ మూవీస్ని తీస్తూ ఉంటే ఏదో ఒక రోజు అతని కెరీర్ ఎండ్ అయిపోతుంది. పబ్లిక్కి హీరో పైన ఉన్న నమ్మకం పోతుంది. కానీ ప్రభాస్ పైన మాత్రం ఫ్యాన్స్ నమ్మకం ఉంచుతూ వచ్చారు. దీని వెనుకున్న అసలైన కారణం ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ. ప్రభాస్ ఎంత ప్రేమగా మాట్లాడతాడో మనందరికీ తెలుసు. అతను ఒక ఇంట్రోవర్ట్. అందరి ముందు మాట్లాడాలంటే చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కేవలం అతను ప్రేమగా మాట్లాడడం వల్లే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా బాలీవుడ్ స్టార్ హీరోలైనా కావచ్చు, లేదా సౌత్ ఇండియన్ హీరోస్ అయినా కావచ్చు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి కోప్పడ్డం మీరు చూసే ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ని తిడుతూ ఉంటారు. కానీ ప్రభాస్ ఎప్పుడు కూడా ఎవరి మీద కోపడలేదు. ఈ ఒక్క లక్షణమే ప్రభాస్ని సూపర్ స్టార్గా మార్చేసింది. సూపర్ స్టార్లు చాలామంది ఉన్నారు. ఫ్యూచర్లో ఇంకొంతమంది వస్తారు. కానీ ప్రభాస్ లాగా ఫ్యాన్స్ని ప్రేమగా చూసుకునే సూపర్ స్టార్ మాత్రం ఖచ్చితంగా ఉండడు. ప్రభాస్కి బాహుబలి తర్వాత ఉన్న లైనప్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రతిసారి ఒక కొత్త జానర్లో మూవీ తీశాడు. ముందుగా యాక్షన్ థ్రిల్లర్ సాహో తీశాడు. ఆ వెంటనే రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్ తీశాడు. ఆ తర్వాత మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ తీశాడు. దాని తర్వాత మాస్ యాక్షన్ మూవీ సలార్ తీశాడు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ADని తీశాడు. అది కూడా జూన్ 27న రిలీజ్ అవ్వబోతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, కల్కి మూవీ తర్వాత హారర్ కామెడీ రాజాసాబ్ తీయబోతున్నాడు. ఆ తర్వాత A-rated స్పిరిట్ మూవీ తీయబోతున్నాడు. ఆ వెంటనే మళ్ళీ మాస్ యాక్షన్ మూవీ సలార్ 2 తీయబోతున్నాడు. ప్రతి జానర్లో మూవీ తీయబోతున్నాడు. ప్రతిసారి ఒక వెరైటీ కాన్సెప్ట్తో వస్తున్నాడు. కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే కొత్తగా ట్రై చేయడం మాత్రం ఆపలేదు. ఈ విషయమే అతని స్టార్డమ్ పెరిగేలా చేసింది.
యాక్చువల్గా మన సౌత్ ఇండియన్ హీరోస్ యాక్షన్ మూవీస్ని తీయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్తోనే సినిమాస్ తీస్తారు. కానీ ప్రభాస్ మాత్రం సాహో కోసం అంతగా ఎక్స్పీరియన్స్ లేని సుజిత్ని, రాధేశ్యామ్ కోసం రాధాకృష్ణని ఎంచుకున్నాడు. వాళ్లకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ప్రభాస్ స్టార్డమ్ ప్రభాస్కి ఒక సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ అతన్ని బిగ్ బడ్జెట్ మూవీస్ని తీయమని అడుగుతున్నారు. అందుకనే ప్రభాస్ చేయాలనుకున్నది చేయలేకపోతున్నాడు. మేకర్స్ కూడా అతనితో పెద్ద బడ్జెట్ మూవీస్ని తీస్తున్నారు. వాళ్ళు ప్రభాస్ని క్యాష్ సంపాదించే మెషిన్గా చూస్తున్నారు. ప్రభాస్ దర్శకుడి పైన ఎక్కువగా డిపెండ్ అవుతాడు. మంచి డైరెక్టర్స్ అతని నుంచి మంచి అవుట్పుట్ని తీస్తున్నారు. అలాగే కొంతమంది పర్ఫెక్ట్ అవుట్పుట్ని తీయలేకపోయారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తన 100% ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. కేవలం రాజమౌళి మాత్రమే ప్రభాస్తో పర్ఫెక్ట్ అవుట్పుట్ని తీయగలిగాడు. మరోవైపు ఓం రావత్ లాంటి డైరెక్టర్ ప్రభాస్ టాలెంట్ని వేస్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ యాక్టింగ్ స్కిల్ చాలా గొప్పగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇండస్ట్రీని ఎంతో డామినేట్ చేయబోతున్నాడు. ప్రభాస్ దగ్గర సలార్ 2 తర్వాత కల్కి యూనివర్స్లో ఎన్ని సినిమాలు వచ్చినా సరే ప్రతి సినిమాలో ప్రభాస్ ఉంటాడు. కనీసం క్యామియో అయినా ఉంటుంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ కూడా తీస్తున్నాడు. అది ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు ప్రభాస్ ఈ బాక్సాఫీస్ని ఏలబోతున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కూడా స్టార్డమ్ పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు ఏ మూవీని అనౌన్స్ చేయలేదు. కానీ అతని గురించి వచ్చిన రూమర్ లైనప్ కూడా చాలా బాగుంది. అతను పఠాన్ 2 తీయబోతున్నాడు. షారుఖ్ ఖాన్ ప్రభాస్కి మంచి కాంపిటీషన్ ఇస్తాడు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా స్టాండర్డ్స్ని చాలా తగ్గించింది. ఇప్పుడు వస్తున్న కల్కి ఆ ఇండియా స్టాండర్డ్స్ని మళ్ళీ ఖచ్చితంగా పెంచుతుందనే నమ్మకంతో చాలామంది ఫ్యాన్స్ కల్కి మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. అది చాలా బాగుంది. మీరందరూ కూడా కల్కి ట్రైలర్ చూసే ఉంటారు. ప్రభాస్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థాముడుగా నటిస్తున్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్ని చూసిన తర్వాత బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ ఖచ్చితంగా నాగ్ అశ్విన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఎంచుకున్న టాపిక్ చాలా మంచి టాపిక్. చరిత్రలో అలానే ఫ్యూచర్లో ఉన్న మైథాలజీని టచ్ చేస్తున్నాడు. వాటన్నిటిని చూడడానికి నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. మీలో కూడా చాలామంది దానికోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అందులో చాలామంది ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా గొప్పగా ఉంది. ఫ్రెండ్స్, కానీ ప్రభాస్ స్టార్డమ్ గొప్పదో లేదా షారుఖ్ ఖాన్ స్టార్డమ్ గొప్పదో నేనిప్పుడు మీకు చెప్తాను. ఈ ప్రశ్నకి సమాధానం 2 లాజిక్స్ని బేస్ చేసుకుని చెప్తాను. ఎస్ఆర్కే బాక్సాఫీస్ అయితే ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అతను తీసిన కమర్షియల్ మూవీస్ అయితే 1000 కోట్లను కలెక్ట్ చేశాయి. ప్రభాస్కి సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా బాక్సాఫీస్ పైన మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు. కానీ షారుఖ్ ఖాన్ ఎప్పటి నుంచో సినిమాలు తీస్తూ ఉన్నాడు. అందుకని అతను ప్రపంచంలోనే గుర్తింపు సంపాదించాడు. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి తర్వాత ఫేమస్ అయ్యాడు. కానీ కొంత సమయంలోనే షారుఖ్ ఖాన్తో సమానమైన స్టార్డమ్ని సంపాదించాడు. ఫ్రెండ్స్, అందుకనే నా ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్డమ్ని సంపాదించిన షారుఖ్ ఖాన్ కన్నా తక్కువ సమయంలో ఎక్కువ స్టార్డమ్ని సంపాదించిన ప్రభాసే గొప్పవాడు. కానీ ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా ఇండియన్ సినిమాని మంచి స్థాయికి తీసుకువెళ్లారు. ఒకరిని మించిన సినిమాలు మరొకరు తీస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కల్కి 2898 AD మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.